ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలను అంశాలను పరిశీలించాము. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. రవి గారు, నిన్న జరిగినటువంటి తీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, అలాగే ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, మంత్రులు వ్యవహరించిన తీరు కావచ్చు, దానికి సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, ముందుగా మీకు టీన్యూస్ వీక్షకులకి సోదరులు దత్తాత్రేయ గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఏం లేదు, నిన్నటితోటి తేలిపోయింది ఒకటి. ఇట్లాగో తెలంగాణలో మాట ఉంది, చెల్లని పైసలకి గీతలు ఎక్కువ ఉంటాయి. సేమ్ అది నిన్న కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఇక XYZ అందరు ఎప్పుడు సందర్భం వస్తే ఏది పడితే ఒర్లుడు, ఏది పడితే అది ఒర్లుడు, ఏది పడితే అది మాట్లాడటము. ఓ లెక్క లేదు, ఓ పత్రం లేదు, అసలు ప్రభుత్వం నడుపుతున్నామన్న సోయి లేదు. సర్కస్ కంపెనీ నడుపుతున్నామా, ప్రభుత్వ సర్కారు నడుపుతున్నామా అన్నటువంటి ఆ విజ్ఞత విచక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తుంటారు. నిన్నేం జరిగిందండి? వ్యవసాయం పండగ చేసినామని చెప్పాను. ఓకే రైట్, మాట్లాడదాం రండి అని చెప్పాను. 8 లక్షల కోట్లు అప్పులు అని చెప్పాను. రైట్, ఓకే మాట్లాడదాం. ఇంకోటి, గురుకులకు కొనుగోళ్లలో, పిల్లలకు సంబంధించినటువంటి కొనుగోళ్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. 1000 మంది చిన్న తరహా, చిన్న SC, ST, BC మైనారిటీ కాంట్రాక్టర్లు కాదని బడా కాంట్రాక్టర్లకు, బాంబే, గుజరాత్, ఢిల్లీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం కట్టబెట్టిండ్రు. కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పాను. లేదు, మేము చాలా సత్యహరిచంద్రులము అని చెప్పేసి మాట్లాడినాం. రండి మాట్లాడదామని చెప్పాను. వస్తామని కేటీఆర్ గారు నిజంగా ఇవన్నీ మీకుంటే చర్చకు ఎక్కడైనా చర్చించడానికి సిద్ధమని చెప్పేసి చెప్పింది కేటీఆర్ గారు. మీరు గన్పార్కు రమ్మంటే వస్తాం, ప్రెస్ క్లబ్కి రమ్మంటే వస్తాం, లేదా ఇంకా ప్లేస్ మీరు ఎక్కడికన్నా కూడా మేము వస్తామని చెప్పేసి కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పింది. చెప్తే బాగా మాంతమ్మనగాళ్ళే అని చెప్పేసి ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బ్రహ్మాండంగా వచ్చేసి అక్కడెందుకు ఇక్కడెందుకు, నేను తెలంగాణ భవన్కే వస్తా అని చెప్పేసి స్పందించి చెప్పాడు. సవాల్ని స్వీకరిస్తున్నా, తెలంగాణ భవన్కి వచ్చేసి తెలుస్తుంది అది ఇది, నేను కనుక 8 లక్షల కోట్ల అప్పులు ఇవ్వండి, ఇంకోటి ఇదని ఏదైతే వచ్చిందో అవి అబద్ధమని తెలిస్తే అక్కడే రాజీనామా పత్రం, మంత్రి పదవికి రాజీనామా పత్రం ఇచ్చిపోతాయని చెప్పేసి కూడా చాలా ఇంకా ఇది బీరాలు పలికిడు అయిపోయింది. వెంటనే భవన్కి వస్తాయని చెప్పారు. ఉదయం 10 గంటలకు వస్తాయని చెప్పారు. 10-11 గంటల మధ్యన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు అందరం తో సహా వచ్చున్నాం. మళ్ళీ ఏమైంది, వాళ్ళు ఏమైందో వాళ్ళకు లోపల అంతా సర్కారు కాదు కదా వాళ్ళు నడుపుతుంది, సర్కస్ కంపెనీ కదా. మళ్ళీ ఏమైందో ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఏం చెప్పారు, ఇవాళ ఇందాకనే పేపర్లు ఇచ్చినాం, ఏమై మీకు బుద్ధి ఉందా, మీకు సవాలు ఇస్తురాడు ఎందుకు, వాళ్ళ దగ్గరికి పోయి చేర్చకుండా జారుకోవడం ఎందుకని ముఖ్యమంత్రి గారిని నేను క్యాబినెట్లో అన్నాడు అని చెప్పేసి ఇందాక వాళ్లకు పొద్దున్న లేస్తే వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి ఒక పత్రిక ప్రముఖంగా రాసింది. వాళ్ళు ఇప్పుడే చదివాని, పొట్టుపోయేదో తిట్టినట్టుంది. నీకేం పని లేదా, మీరు గాడికి పోయి గీడైనా నేనంటే ఏది పడితే అది ఒర్లుతున్నా, ఏదో జనాలు పట్టుకొని వాళ్ళ ముందు వస్తే ఆ రోజు మనల్ని ఫుట్బాల్ ఆడిపోయినా హరీష్ రావు అసెంబ్లీలో నీళ్ళకి సాగునీటికి సంబంధించిన చర్చ పెడితే ఫుట్బాల్ 8 మంది, నేను మీరు 8 మంది మంత్రులు నిమిషానికి ఒకసారి అడ్డుకుంటేనే మనల్ని చెడు కూడా ఆడిండు, కబడ్డీ ఆడిండు. ఇంకా వాళ్ళ భవన్కి పోయి నువ్వు వీకేదేందా అని చెప్పేసి ఏదో క్లాస్ వీకినట్టుంది. అప్పుడు జూపల్లి గారు తోకముచ్చి మళ్ళీ ఏం చేసిరు, కాదు మేము పోటుగాళ్ళం, అసలు మీరు ఏంది అని చెప్పేసి మా అన్న పెద్దన్న, మా BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో దళిత బిడ్డ, మాకు వాళ్ళందరంటే కూడా మా వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మాకు గౌరవం ఉంది, అడ్లూరు లక్ష్మణ్ గారు, మైనార్టీ నాయకుడు, మా మైనార్టీ మంత్రి అజహరుద్దీన్ గారు, మేము వస్తాము, అక్కడ కాదు భవన్లో కాదు చర్చ, అసలు అమరవీళ్ళ స్తూపం సాక్షిగా గన్ పార్క్ దగ్గర చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకా ఉల్టా సవాలు వేసారు. నిన్న 11 గంటలకు రైట్ బరంగానే వెంటనే మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి అప్పటికప్పుడే వాళ్ళు నుంచి అది రాగానే, వీళ్ళు టీవీలనే కదా ఇచ్చేది, లీకులు స్టోరీలు కథలు అదే కదా, వీళ్ళ విషయం వెంటనే తెలియంగానే చలో పోదాం పదా అని చెప్పేసి ఏమనుకున్నారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ జూపల్లి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను కొంతమంది ఒక బృందం ఉంటాం. ఇంకొక బృందం వాళ్ళు రమ్మన్నారు కదా గన్ పార్క్ దగ్గరికి, హరీష్ రావు గారి నాయకత్వంలో మిగతా నాయకత్వం అంతా కూడా అక్కడ గన్ పార్క్ దగ్గరికి రెండో బృందం వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకొని వెంటనే గేట్ దగ్గరికి బయటికి వెళ్ళాం పోవటానికి. వాళ్ళే ఆహ్వానించు సవాలు విసిరింది ఆడికి రండి అని చెప్పేసి చెప్పింది. పోయింది. గేటు దాటినమో లేదో 100 మంది పోలీసులను పెట్టి, 100 మంది చిన్న కాదు 100 మంది పోలీసులను పెట్టి అక్కడికక్కడే మొత్తం ఇక దౌర్జన్యం ఇక్కడ భవన్ దగ్గర దౌర్జన్యము అరాచకంగా. హరీష్ రావు గారు ఒక 20 సంవత్సరాలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాడు, అప్రతిహాతంగా గెలుస్తున్నటువంటి వాడు, శాసనసభ పక్షం ఉపనాయకుడు. ఆయన పట్ల కూడా ఎంత అంటే ఒక అమానుషంగా వ్యవహరించి, లాస్ట్ కర్కశంగా వ్యవహరించి నీకు అరెస్ట్ చేసి దౌర్జన్యంగా చేసి అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతున్నా తెలియకుండా 2:30 నేను కూడా ఉన్న దాంట్లో 2 గంటల పాటు హైదరాబాదు ఎక్కడో మెహదీపట్నము, త్రిబుల్6 ఏదో మన ఏది పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడెక్కడో ఓల్డ్ సిటీ అంతా మాకు హైదరాబాద్ నిన్న టూరిజం చూపించి లాస్ట్కు 2 గంటల తర్వాత కంచన్గాబాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టింది. కంచన్గాబాగ్ పోలీస్ స్టేషన్లో కూడా బాత్రూమ్ల పక్కన బయట ఎండలో చెట్ల కింద కూర్చోబెట్టారు. అయినా పర్వాలేదు మేము దేనికైనా సిద్ధమని చెప్పి చెప్పాం. అక్కడ కూడా మళ్ళీ ఏంటి అక్కడికి ఇంకేంది మేము మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయించి అక్కడ ఉంది. మళ్ళీ అసెంబ్లీ దగ్గర గన్ పార్క్ దగ్గర ఈ పెద్ద మనుషులు ఏంటంటే మేము వచ్చి మీకోసం వచ్చున్నాం, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ గన్ పార్క్ దగ్గర, మీరే రాలేదు అని చెప్పేసి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరు లక్ష్మణ్ గారు, అజహారుద్దీన్ గారు. పాపం మా అజహారానికి తెలియదు. అజహారన్న మా ఒక కార్పొరేటర్ హైదరాబాద్ నుండి మాట భారత రాష్ట్ర సమితి ఒక కార్పొరేటర్ గట్టి మాట్లాడితే సమాధానం చెప్పలేడు, ఆయనకి తెలియదు. ఏదో మంత్రి అంటే మంత్రి అంతే. ఆడ ఉండి ఏదో పిచ్చిగా రాలేదు ఇంకా అని చెప్పేసి. అంటే ఎంత అన్యాయం అంటే అడిగారు, మరి ఎవరు జర్నలిస్టులు అడిగారు, మరి అరెస్ట్ చేసి అక్కడ పెట్టినట్టే కదా అని చెప్పేసి. అంటే అరే అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం, మేము వీడికి చర్చలకు రమ్మన్నాం, మేము వచ్చినాం వాళ్ళ కోసం కూర్చున్నాం, పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అని చెప్పేసి మంత్రి గారు మాట్లాడతారు, పొన్నం ప్రభాకర్ గారు. అన్న ప్రభాకర్ అన్న, నేను ఈ సందర్భంగా అన్నకు ఓ చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పడితే అది మాట్లాడకన్నా, నువ్వంటే తెలంగాణ ఉద్యమంలో మాకు కూడా ఇంత గౌరవం ఉంది, ఓ బీసీ బిడ్డవు, ఉద్యమంలో అందరం ఉన్నటువంటి వాడిని, నువ్వు వీళ్ళ రాజకీయాలు చిల్లరమల్ల రాజకీయాల్లో, వీళ్ళ చౌకబార్ రాజకీయాలల్లో నువ్వు ఏది పడితే అది మాట్లాడి నువ్వు చులకన కాకి ఇప్పటికీ నువ్వు చాలా చులకనవుతున్నావు. అంటే పోలీసులు కేటీఆర్ డైరెక్షన్లో పనిచేస్తారా, అజయరావు గారి డైరెక్షన్లో పనిచేస్తారా, ప్రభుత్వం కింద పనిచేస్తారా? మంత్రులు అంటే ప్రభుత్వం కాదు, మంత్రులు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక్కడు కాదు కదా, ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం. అంటే మాకేం సంబంధం పోలీసులు అరెస్ట్ చేస్తే అని చెప్పేసి మాట్లాడి ముఖ్యమంత్రి మంత్రులు అంటే ఏం చెప్పాలి? వీళ్ళు సర్కార్గా నడుపుతున్నారు సర్కస్. ఎందుకంటే వీళ్లకు ఏది కూడా మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు, గణాంకాలు లేవు, నిజాయితీ లేదు, అన్నిటికి మించి నిజాయితీ లేదు. కాబట్టి ఏది పడితే అది ప్రజల మీద ఏది పడితే అది చిల్లర మల్లర మాట్లాడాలి. కరెక్ట్గా టైం వచ్చిందంటే జారుకోవాలి, తోక ముడుచుకొని జారుకోవాలి. లేకపోతే మీరు ఇవాళ సరే మీరు అన్నటువంటి లెక్కలు పక్కకు పెడతాం, వాళ్ళు చెప్పిన లెక్కలు మేము ఒకటే స్పష్టంగా అడుగుతున్నాం. ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల మాట నిలబెట్టుకున్నారా? సమాధానం చెప్పండి. రైతులకు ఇస్తామన్నటువంటి సంపూర్ణంగా రైతులకు ఇస్తామన్నటువంటి రైతు డిక్లరేషన్లో చెప్పినటువంటి రుణమాఫీ 50,000 కోట్లు అని చెప్పేసి చెప్పారు. మేము చెప్పలేదు, మీరే చెప్పారు. ఎంతమందికి చేసారో ఆ లెక్కలు చెప్పండి. ఓకే, ఈ లెక్కల తర్వాత మాట్లాడదాం. అవి లెక్కలు చెప్పండి. ముఖ్యమంత్రి 25,000 కోట్లు అంటాడు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు 20,000 కోట్లు అంటాడు, బడ్జెట్లో 25,000 కోట్లు పెడతారు, క్యాబినెట్లో ఇంకో లెక్క చెప్తారు, బ్యాంకర్ల సమావేశంలో 40,000 కోట్లు అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ గందరగోళం, ఇవన్నీ కూడా మీకే పొంతం లేనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ప్రజలని మనం మోసం చేసినాం, ప్రజలని వంచినాం, ప్రజలకు ద్రోహం చేసినాం. ఇవాళ తరుముతున్నారు, ప్రజలకు అర్థమైంది మనం మోసం చేసినాము, మనం అది కాబట్టి ప్రజలు తరుముతున్నారు. ఈ తరుముతున్న దాన్ని తప్పించుకోవడం కోసం ఏం చేయాలంటే ఒక లంగ మాటలతోటి బక్వాస్ పొరంబోకు మాటలతోటి ఎప్పటికప్పుడు చిల్లర మాటలతోటి కాలం గడపాలి అన్నటువంటి ఒక చెల్లని నాణం అని
చెప్పుకునేటువంటి చూడు అదే లక్షణంతో పనిచేయటం తప్ప ఇంక వీళ్ళకి ఇంకేమీ లేదు. బరాబర్ తెలంగాణ సమాజం అన్నిటినీ గమనిస్తున్నది. రైట్ అండి. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తుంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ని కూడా గమనిస్తుంది. ప్రధానంగా ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఏదో ఒక రోజు పులి స్టాప్ పడే ఛాన్స్ దగ్గరలోనే ఉందని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. దత్తాత్రేయ గారు, ప్రధానంగా సవాలు ప్రతిసవాలు విసిరి మంత్రులేమో ఒకరేమో బీఆర్ఎస్ భవన్కి వస్తాని ఇంకో మంత్రి సవాలు ఇస్తున్నారు, ఇంకో ముగ్గురు మంత్రులేమో గణపక్రమం అని చెప్పేసి అటు హరీష్ రావు గారికి సవాల్ విస్తున్నారు. మొత్తానికి వీళ్ళు మాత్రం తోక ముడిచినటువంటి సందర్భం. ఎందుకు తోక ముడిచారు అనుకోవాలి? సురేష్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మెప్పు పొందాలని జూపల్లి కృష్ణారావు గారు పాపం చాలా తాపత్రయపడతా ఉన్నారు. తన తాపత్రయం అంతా కూడా వృధా ప్రయాస అయిపోయి ఉల్టా చోరు కొత్త వాళ్ళకు దాండి అన్నట్టుగా ఆయననే ముఖ్యమంత్రి గారు తిట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఎన్ని విధాలుగా మోసం చేసినాము, ఎట్లా మోసం చేస్తున్నాము, ఎట్లా అవినీతికి పాల్పడుతున్నాం అన్నది పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉంది. పోయి బీఆర్ఎస్ నాయకులతో పెట్టుకోవడం అంటే కొరివితో తలదువ్వుకోవడమే. ఇవాళ నిన్న అదే జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు సవాలు విసిరినటువంటి మంత్రి ఎక్కడికి వస్తా అని చెప్పిండు? తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వస్తా అన్నాడు. మేము బారున దర్వాజాలు తెరిచిపెట్టినాం, ఒక కుర్చీ వేసినాం, ఒక పుష్పగుచ్చం రెడీ చేసినాం, ఒక శాల్వా రెడీ చేసినాం. మా నాయకులు కేటీఆర్ గారు 1000 కళ్ళతో ఎదురు చూసి రావయ్యరా, నువ్వు నిజంగానే నువ్వు వస్తే నువ్వు చేసింది ఏంది, మేము చేసింది ఏంది, ప్రజలకు తెల్లమైపోతుంది. నువ్వు ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తూ సవాళ్ళు విసురుతూ పారిపోవడం కాదు, ఇవాళ ఏదో మీరో మేమో తేలిపోవాలి, తెలంగాణ ప్రజలకు వాస్తవం ఏందో తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సవాలు విసిరారు. మేమేమి సబ్జెక్టు లేకుండా మీలాగా అసెంబ్లీకి ప్రిపేర్ లేకుండా రాము కదా. మా నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏ అంశం మీద చర్చ పెట్టినా కూడా మాట్లాడడానికి వందలాది వేలాది పేపర్లను రీడ్ చేసి స్టడీ చేసి జీవోలన్నింటినీ కూడా కులంకషంగా వివరించి వాళ్ళ చర్చలకు వస్తారు. వాళ్ళ కేటీఆర్ గారు ఇక్కడ మా కేంద్ర కార్యాలయం బీఆర్ఎస్ భవన్లో వెయిట్ చేస్తూ ఉంటే హరీష్ రావు గారు చలో మరి కొంతమంది మంత్రులు మేము గన్ పార్క్ కాడికి కోసం అంటున్నారు కదా, గన్ పార్క్ కాడికి వస్తున్నాం చలో అని చెప్పేసి మా నాయకులు గన్ పార్క్ కాడికి బయలుదేరారు. మరి జూపల్లి గారు ఏమో గాంధీ భవన్లో దాక్కున్నారో లేకపోతే మినిస్టర్ క్వార్టర్లో దాక్కున్నారో తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్న అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, సవాలు విసిరింది జూపల్లి కృష్ణారావు, సవాలుకు స్వీకరించాల్సింది జూపల్లి కృష్ణారావు, చర్చకు రావాల్సింది జూపల్లి కృష్ణారావు. మీరెందుకు వట్టిగా తొడలు కొట్టుకుంటారు, మీరెందుకు వట్టిగా గిచ్చుకుంటారు? మీ సందర్భం వచ్చినప్పుడు మీ శాఖ మీద చర్చలు పెడతామన్నప్పుడు మీరు రండి, మీకు కూడా ఒకరోజు వస్తుంది. ఇవాళ చాలా స్పష్టంగా 2 అంశాల్లో చర్చ జరగాలి. జూపల్లి కృష్ణారావు గారు, నీకు అసలు ముఖం ఉంటే నీ శాఖలో ఎక్సైజ్ శాఖలో హాలోగ్రామ్ టెండర్ల విషయంలో జరిగిన 500 కోట్ల అవినీతి భాగోతం నిన్న హరీష్ రావు గారు బట్ట బయలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు కేటీఆర్ గారు బయట బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ గారు నీ టార్చర్ భరించలేక రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అంటే నీ అవినీతి భాగోతం ఏందో నిన్న మా నాయకులు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకున్న తర్వాత జూపల్లి గారు అమ్మో బీఆర్ఎస్ భవన్కి వెళ్ళినా లేకపోతే టీఆర్ఎస్ నాయకులతో చర్చ పెట్టినా నా బట్టలు కూడా తీస్తారు, నా భాగోతం బయట పెడతారని భయపడి ముడుచుకొని ఏడబడుకున్నాడో ఏమో. ఇక దానికి ఈయన పక్కకు జరిగిన తర్వాత మేమున్నామని చెప్పేసి వీళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న గారు, అజారుద్దీన్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారికి నిజంగానే ఫేస్ వాల్యూ ఉంటే నిన్న మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎస్సీ ఎస్టీ విభాగానికి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ టెండర్లలో 2000 కోట్లు మీరు విడుదల చేస్తే అందులో మీరు అవినీతికి పాల్పడ్డారు నాయన, ఇగో ఆధారాలు, ఈ విధంగా మీరు టెండర్లు నీ నోటితోటే ఒక్కసారి 600 కోట్లని, ఒకసారి 1100 కోట్లని, ఇంకోసారి 400 కోట్లని 3 సార్లు మాట మార్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పేద పిల్లలయ్యా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు 3 పూటల భోజనం చేసే ఫామ్ ఆయిల్లో నిత్యావసర వస్తువులు సప్లై చేసేటువంటి వస్తువులలో వాళ్ళు వేసుకునేటువంటి షూజుల్లో, బట్టల్లో, పెట్టుకునే సబ్బుల్లో, నెత్తి కంటుకునే నూనెలో మీరు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. 20 రూపాయలకు దొరకాల్సినటువంటి నెత్తి కంటుకునే ఆయిల్ డబ్బాను మీరు 100 రూపాయలు చూపిస్తూ ఉన్నారు. వాడేటువంటి ఫామ్ ఆయిల్ 140 రూపాయలు ఉంటే మీరు దాంట్లో 280 రూపాయలు చూపించారు. దీని భాగోతం ఏందో బయట పెడతాం రండి నాయన, మీరు అవినీతికి పాల్పడ్డారని మేము సవాలు విసిరితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా పొన్నం ప్రభాకర్ గారు మీకే సంబంధం ఉంది, అజారుద్దీన్ గారు మీకే సంబంధం ఉంది. మీ శాఖల్లో అవినీతి గురించి మాట్లాడే సందర్భం వచ్చినాడు మీరు మాట్లాడుదురు, మీరు ఓపిక పట్టుర్రి. ఇవాళ జూపల్లి గారు సవాలు విసిరినరు, అడ్లూరి లక్ష్మణ్ గారికి మేము సవాలు విసిరినాం. వాళ్ళిద్దరు చర్చకు రావాల్సిన అవసరం ఉంది.
జూపల్లి గారు ఒక అడుగు ముందుకేసి నేను బీఆర్ఎస్ భవన్కే వస్తాను. కాదు, జూపల్లి కూడా సందెట్లో సడమి అంటే వచ్చిండు. కేటీఆర్ మాట్లాడింది అప్పుల అంశం గురించి, డైరెక్టర్ రేవంత్ రెడ్డితో డిస్కషన్ రెడీ, ఎక్కడైనా మీరు అబద్ధాలు వల్ల వేస్తారు ప్రతి మీటింగ్లో అని చెప్పేసి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. మధ్యలో సందెట్లో సడమి అని జూపల్లి ఎందుకు వచ్చినట్టు? జూపల్లి గారికి ఈ భారత రాజ్యాంగం మీద అవగాహన ఉంటే, ఈ భారత పార్లమెంటరీ వ్యవస్థ మీద సోయి ఉంటే, పార్లమెంటు సాక్షిగా ఒక బీజేపీ ఎంపీ అడిగినటువంటి సమాధానానికి కుండబద్దలు కొట్టినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు చేసిన అప్పు 2,80,000 కోట్లు. చాలా స్పష్టంగా ఆర్బీఐ అదే విషయం చెప్పింది, కాగ్ అదే విషయం చెప్పింది, మిగతా సంస్థలన్నీ అదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తే మరి నువ్వు చదువుకున్న మంత్రివో చదువుకోని మంత్రివో మరి నీకు తెలుసో తెలియదు. నిన్న హరీష్ రావు గారు సవాల్ స్వీకరించిన మనగానే, కేటీఆర్ గారు సవాల్ స్వీకరించే మనగానే 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అన్నోడు 7 లక్షల కోట్లని మాట మార్చినావు. ఒక్క మాటకే నువ్వు 1,00,000 కోట్లు తగ్గించినవు అంటే వాస్తవంగా చర్చ పెడితే ఇవాళ ఏందనేటువంటి తెలంగాణ ప్రజలకు తేలిపోయేది. తెలంగాణ ప్రజలకు మేము అప్పు చేసినా ఆస్తులు సృష్టించినము. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా పోదాం, ఏ గ్రామ పంచాయతీకైనా పోదాం, గ్రామ పంచాయతీ రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే నాలాల నిర్మాణం కానీ, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం కానీ, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చిన తీరు కానీ, విద్యుత్ 24/7 ఇచ్చినటువంటిది కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, 24/7 మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినటువంటి తాగునీరు కానీ, మిషన్ కాకతీయ ద్వారా తీసినటువంటి చెరువుల పూడికతీత కానీ, ఇవాళ గ్రామాలన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో వైభవంగా జీవించిండ్రు. పల్లెలు చాలా సంతోషంగా ఉన్నాయి. ముదిరాజులకు చేపలు, యాదవులకు గొర్రెలు, ఆర్థిక పరిపాలన జరిగింది, మాది ఆర్థిక పరిపుష్టి జరిగింది. మరి మీకు ఏ రోగమైందో నాకు అర్థం కాదు. అవన్నీ బంద్ చేస్తుంది. పోని వ్యవసాయానికి సంబంధించిన రైతుల విషయంలో మేము కమిటెడ్గా రైతులకు 24/7 నాణ్యమైన విద్యుత్ ఇచ్చినాము. రైతులకు సకాలంలో రుణమాఫీ చేసినాము. 30,000 కోట్ల రుణ మాఫీ చేసినాము. అట్లాగే 73 కోట్ల రైతు బంధు నిధులు ఇచ్చినాము. అట్లాగే తెలంగాణ రైతులకు రైతు బీమా ఇచ్చినాము. ఇవాళ రైతు బీమాకి సంబంధించి ప్రీమియం కట్టగా 7,600 చనిపోయిన రైతు కుటుంబాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. నీకు ఆ పాపం తెలియదు రేవంత్ రెడ్డి? గా రైతు కుటుంబాల ప్రీమియం అమౌంట్ కట్టవా? మేము ప్రైవేట్ సంస్థలు ఎన్ని వచ్చినా కూడా వాటిని పక్కకు పెట్టి కేవలం కేంద్ర సంస్థ అయినటువంటి ఎల్ఐసికి ప్రీమియం అమౌంట్ కట్టి ఎల్ఐసి ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేసినాం. ఇక ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ జిల్లాలకు పోతే కలెక్టరేట్లు, అద్భుతమైనటువంటి కలెక్టరేట్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లతో, అద్భుతమైన మున్సిపల్ భవనాలతో, రోడ్లతో, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో, ఓపెన్ పార్కులతో, జిమ్లతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైతే హరితహారం పేరు మీద కేవలం 23% ఉన్నటువంటి గ్రీనరీని 27% తీసుకుపోయినటువంటి కేసీఆర్ పరిపాలన మీద మీరు చర్చ పెడతారా? 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు చేసిన మీరు ఒక బావి తవ్విండ్రా, ఒక గోడ కట్టిండ్రా, ఒక గూడు కట్టిండ్రా? ఏం చేసిరో చూపించిర్రా నాయన అంటే గతంలో కేసీఆర్ గారు శంకుస్థాపనలు చేసి వర్క్ పూర్తయిన వాటికి ఇవాళ హైదరాబాద్ నలుమూలలో చూస్తే మేము కట్టినటువంటి టిమ్స్ ఆసుపత్రులు రిబ్బన్లు కట్ చేసి బిల్డప్లు ఇస్తూ ఉన్నారు. మేము ఏర్పాటు చేసినటువంటి 44 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జ్లకు రిబ్బన్లు కట్ చేసి మీరు ఇనాగ్రేషన్లు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరం విషయంలో కమిటెడ్గా మా నాయకులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో హైదరాబాదుని అద్భుతంగా డెవలప్ చేయాలి, హైదరాబాదే మనకు పెట్టుబడులకు రాజధాని, పెట్టుబడుల నిలయము, హైదరాబాద్లో వసతులు కల్పిస్తే పెట్టుబడులు వేగంగా వస్తాయి, వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడతాయని చెప్పేసి మేము రోడ్డు కానీ 137 లింకింగ్ రోడ్లు సురేష్ గారు శరవేగంగా పూర్తి చేసినాం. ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి పేరు మీద నాలాలు, ఎస్ఎన్డిపి పేరు మీద ఎస్ఆర్డిపి పేరు మీద రోడ్లు పూర్తి స్థాయిలో మేము హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం. 495 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. ఎక్కడికక్కడ చిన్న జ్వరం వచ్చినా, జలుబైనా ఇమీడియట్గా పోయి ట్యాబ్లెట్లో ఒక ఇంజెక్షన్ చేసుకొని హైదరాబాద్ ప్రజలు మళ్ళీ డ్యూటీలకు పోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని ఇంత పెద్ద ఎత్తున మేము హైదరాబాద్ విషయంలో కమిటెడ్గా పనిచేస్తే నువ్వు హైదరాబాద్లో కట్టింది లేదు, గ్రామాల్లో కట్టింది లేదు, జిల్లాలో కట్టింది లేదు. నువ్వు చేసిన అప్పు ఏమో 4 లక్షల కోట్లు అయింది. మేము 9.5 సంవత్సరాలు చేసిన అప్పుకు, నువ్వు 2.5 చేసిన సంవత్సరాల్లో అప్పుకు మేము ఆస్తులు సృష్టించినాం. హైదరాబాద్ లాంటి నగరంలో కమాండ్ కంట్రోల్ కట్టినాం, వి హబ్ కట్టినాం, టీ హబ్ కట్టినాం, షీ టీమ్స్ ఏర్పాటు చేసినాం. అద్భుతంగా హైదరాబాద్ని మేము కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. రైట్ అండి. రవి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దత్తాత్రేయ గారు చెప్తున్నట్టు అభివృద్ధి అంటే ఏంటి, అప్పు చేసి ఏం చేసాం అనేది లెక్కలతో సహా అభివృద్ధికి సంబంధించినటువంటి చెప్తున్నటువంటి అంశం. కాకపోతే మీరు వీళ్ళు ఎన్ని లక్షలు అప్పు చేసారు, 2.5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అసలు కాంగ్రెస్ సర్కారు? సురేష్ గారు సింపుల్ అండి, మీరేం చెప్పక్కర్లే, స్వయంగా ముఖ్యమంత్రి గారే మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీలో ప్రకటించుకున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 2.5 అప్పటికి ఇంకా 2.5 ఈ 2 సంవత్సరాల కాలంలో
3,70,000 కోట్లు అప్పు తీసుకున్నాం, అప్పులు తెచ్చినామని చెప్పారు. ఇప్పుడు దాదాపు 4 లక్షల కోట్లు అయినది ఇప్పటికి. అది తెచ్చింది. ఆ 4 లక్షల కోట్లు తెచ్చి ఏం చేసిండ్రో లెక్కపత్రం లేదు. నిజాయితీ ఉంటే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఉరులు కాదు, ఏది పడితే వరలడం కాదు, ఏది పడితే అది వరలడం కాదు. నిజాయితీ ఉంటే తెచ్చిన 4 లక్షల కోట్లు ఈ 2.5 ఏళ్లలో మీరు తెచ్చినటువంటి అప్పులకి శ్వేతపత్రం ఇచ్చారు. ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టలే, ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఇటుక పెట్టి ఒక్క బిల్డింగ్ కట్టలే, ఏం లే. ఆయన చేసిందల్లా ఏంటంటే దొంగతనంగా ఎంసీహెచ్ఆర్డీలో ఇంకొక క్యాంపు కార్యాలయం కట్టుకున్నాడు 250-300 కోట్లు పెట్టుకొని. అంతే, అదొక్కటి రాత్రి ఎవరికి తెలియకుండా దొంగ లెక్క అది ఉంది. అద్భుతమైనటువంటి ప్రగతి భవన్ ఉండగా దాన్ని ప్రజలకు అడ్డగోలుగా నోచుకొచ్చినట్టు మాట్లాడి దాన్ని అట్లా గాలికి వదిలేసి మళ్ళీ కొన్ని జూబ్లీస్ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన 250 కోట్లు పెట్టి. అది దాన్ని కట్టింది, ఇంకేమీ లేదు. కేసీఆర్ గారు 2014 నుంచి 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వరకు చేసిన ప్రతి పైసకి మా దగ్గర లెక్క ఉన్నది. ప్రతి పైసకు లెక్క ఉన్నది. మేం చెప్పడం కాదు. ఈ దేశంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థకు అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఇంకా అది ఎక్కడ చెప్పింది ఆర్బీఐ? నిండు పార్లమెంటు. ఈ దేశాన్ని నడిపించే అత్యున్నతమైనటువంటి చట్టసభ, ఈ దేశాన్ని దిశని గమ్యాన్ని నడిపించేటువంటిది పార్లమెంటు. ఆ నిండు పార్లమెంటులో ముఖ్యమంత్రి గారు వీళ్ళ దోస్తు ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ అడిగిన దానికే ఆ శాఖ మంత్రిగా ఆర్బీఐ ఇచ్చినటువంటి సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? పీరియడ్ 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, ఇంకా అప్పటికి ఇంకా 2 నెలలు ఇంకా అధికారంలోకి రాలే, తెలంగాణ రాలే. 2014 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు. ఎందుకంటే ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ టు ఎండింగ్ లెక్కలు తీస్తుంది. అందుకోసమే అప్పటికి మొదలుపెట్టే నాటికి ఆ లెక్కల్లో 2 నెలలు బాధ్యతలు రాలే. అప్పటికే మళ్ళీ ముగింపు లెక్కకు వచ్చేసరికి 4 నెలలు ఇంకా కాలం ఉండగా ఆ మధ్యకాలంలోనే 10 ఏళ్లలోనే ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లని ఆర్బీఐ నిండు పార్లమెంటులో ప్రకటించింది. ఆ 3,50,000 కోట్లలో అప్పటికే 72,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అప్పులుగా మనకున్నాయి. అంటే కేసీఆర్ గారు ఆ 72,000 కోట్లు మినహాయిస్తే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పెంత? 2,80,000 కోట్లు. ఆ 2,80,000 కోట్లలో ఇవాళ ఇంత వ్యవస్థ, ఆస్తులు సృష్టించారు. ఇన్ని ఆస్తులు. నీకేంటి? 30 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వరంగల్లో 2,000 పడకల హాస్పిటల్, హైదరాబాద్లో 4,000 పడకల టిమ్స్, గడ్డేనారం, దిల్సుఖ్ నగరు, ఆల్వాలు, మన ఎర్రగడ్డ, గచ్చిబౌలి, నిమ్స్లో ఎక్స్టెన్షన్, నిమ్స్లో 2,000 పడకల ఎక్స్టెన్షన్ హాస్పిటల్, మహబూబ్నగర్లో 1,000 పడకల హాస్పిటల్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 30,000 కోట్లు, కాళేశ్వరం 94,000 కోట్లు ఖర్చు చేసింది, డిండి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సారక ప్రాజెక్టు, ఇటువంటి 30-35 ప్రాజెక్టులు. ఇంకా అప్పటికే ఉన్నటువంటి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుంది. ఇవి హైదరాబాద్, చెనాక కొరాట. మరి ఇంకా విద్యుత్ రంగంలోకి వస్తాయి. ఆ రోజు తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,000 మెగావాట్లు. ఓకే, ఇవాళ ఎంత? 20,000 మెగావాట్లని దాటింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క ఈ దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, థర్మల్ విద్యుత్ కేంద్రం నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు, మనుగురులో 2,000 యూనిట్లతో ఇంకో పవర్ ప్రాజెక్టు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి 30,000 కోట్లు, ఇవన్నీ పెట్టి ఇవన్నీ ప్రతి పైసా రైతాంగానికి. ఈ దేశంలో ఏ ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో
80 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎవరు చేయనటువంటి సాహసం రైతాంగం గోస తీర్చడానికి, రైతాంగం ఆర్ద్రత తెలిసినటువంటి మానవీయ నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఇది రైతు బంధు. పెట్టుబడిగా రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు, ఇంకో విత్తనాల వ్యాపారి దగ్గరకు, ఒక ఎరువుల మందు వ్యాపారి దగ్గరకు పోయి చెయ్యి చాచొద్దన్న ఉద్దేశంతో పెట్టుబడిగా రైతు అకౌంట్లో నగదుని వేసేటటువంటి ఒక గొప్ప స్కీమ్ని మొదలుపెట్టి ఇవాళ 11 సార్లు, ఒక్కసారి కాదు 11 సార్లు 72,000 కోట్లని ఖాతాలో వేసేటువంటి. ఇంకా ఒక్క నిమిషం, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా లెక్కలు, దానికి ఒక్క నిమిషం ఒక్క మాట ఏంటంటే అధికారికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం మేము ఏది ఉత్త గాలికి మాట్లాడేటోళ్ళం కాదు, వాళ్ళకి ఏది పడితే ఏది పడితే మాట్లాడేటోళ్ళం కాదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులు మార్చి 2024 మార్చి 31వ తేదీ వరకు ఉన్నటువంటి అప్పులు కేంద్ర బహిరంగ మార్కెట్లతో 3,15,000 కోట్లు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్లో రకరకాల సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి రుణాలు 18,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కేంద్రానికి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల నుంచి 13,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నది. అదేవిధంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా 9,999 అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయలు. రెండవది కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఎఫ్ సెక్యూరిటీస్ కింద 4,723 కోట్లు. ఇవి తెలంగాణకు ఉన్నటువంటి అప్పులు. లెక్కలతో సహా చెప్తున్నాం. నేను ప్రకటించిందో నేను తయారు చేసి చెప్పే లెక్కలు కాదు, కేటీఆర్ గారు తయారు చేసి చెప్పే లెక్కలు కాదు, మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పే లెక్కలు కాదు. సాక్షాత్తు ఆర్బీఐ, కేంద్ర సంస్థలు, కాగ్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేటటువంటి అత్యున్నత సంస్థ. ఇవి చెప్పినటువంటి గణాంకాలు. ఇవి 3,50,000. పొద్దున్న లేస్తే నోటికి వచ్చినట్టు ఒక ప్రభుత్వం నడుపుతున్నామనేటువంటి సోయి కూడా లేకుండా, ఒక జీరో దందా చేసిన లెక్క, ఒక స్మగ్లర్ లెక్క, స్మగ్లింగ్ చేసిన ఒక హవాలా గల లెక్క, ఈ దివాలా మాటలు మాట్లాడటం 8,00,000 కోట్ల అప్పులు అని చెప్పేసి మాట్లాడటం గణాంకాలతో సహా చెప్తున్నాం. ఈ లెక్కలు ఏమైనా తప్పంటే అదే కదా మేము చెప్తామన్నా, మనం రండి, ఎక్కడ రండి, మీకు చెప్పద్దా, మీకు మాతో చర్చించే దమ్ము లేకపోతే మీ నాయకుడు వచ్చి తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు వచ్చేసి మీకు ముఖం లేక 13 డిక్లరేషన్లు, ఒకటి రాహుల్ గాంధీ తోటి, ఒకటి ప్రియాంక గాంధీ తోటి, ఒకటి సిద్ధరామయ్య అంశాల గురించి మాట్లాడదాం. ప్రభుత్వం నడిపే పద్ధతి పాడు లేదు. ప్రధానంగా అప్పుల లెక్కలు కావచ్చు, మొత్తానికి కేంద్రం చెప్పింది, ఆర్బీఐ చెప్పింది, కాగ్ నివేదికలు చెప్పింది, ఎన్నో ప్రభుత్వ సంస్థలు చెప్పింది. ఆ లెక్కలన్నీ తెలుసు కాబట్టే తోక ముడిచింది నిన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు. అదే నిదర్శనం, తోక ముడవడమే వాళ్ళు తప్పు నొప్పుకున్నట్టు అయిందని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. దత్తాత్రేయ గారు, ప్రధానంగా నిన్న జరిగినటువంటి అంశం సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సవాళ్ళు కావచ్చు, ప్రతిసాలు కావచ్చు, స్వీకరించకపోవడం, ప్రధానంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశాలకే ప్రధానంగా చర్చ జరిగినట్టు, కొందరికి మొట్టికాయలు పడ్డట్టు తెలిసింది. అలాగే ఇంకొక మంత్రి తన ఏకంగా ఆ సమావేశానికి డుమ్మగొట్టినటువంటి సందర్భం. మొత్తానికి గందరగోళ పరిస్థితులు సృష్టించింది ఎవరు, దీని కారకులు ఎవరు అనుకోవాలి? సురేష్ గారు చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గము ముఖ్యమంత్రి గారి చేతుల్లో లేదు. ముఖ్యమంత్రి గారేమో భూముల మీద పడ్డాడు, మంత్రులేమో వాళ్ళ శాఖల్లో ఉన్నటువంటి దొరికినంత దోచుకుందాం, దొరికింది దాచుకుందాం, దోచుకున్నది దాచుకుందాం అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల భూముల మీద కన్నేయడం తప్ప తెలంగాణ ప్రజలకు ఏమైనా చేద్దాము, నేను 6 గ్యారెంటీలు ఇచ్చిన, 13 హామీలు ఇచ్చిన, నన్ను బయటకు పోతే బండనాభూతులు తిడుతున్నారు, నేను రైతులను మోసం చేసిన, నిరుద్యోగులను మోసం చేసిన, మహిళలను మోసం చేసిన, ఏ వర్గమైన నన్ను వల్ల ఆదరించే పరిస్థితి లేదని తెలుసుకొని కూడా ఇంకేముంది, నాకు 2.5 సంవత్సరాలే కదా, ఇక ఇప్పుడు అసలైనటువంటి అవినీతికి నేను నాంది బలకాలని వాళ్ళ నువ్వు హైడ్రా పేరు మీద ఏం చేస్తున్నావు, భూములే లాక్కుంటున్నావు. ఫ్యూచర్ సిటీ పేరు మీద ఏం చేస్తున్నావు, 1,000 కోట్ల భూములు. ప్రజలు దేనికోసం ఇచ్చారు, రైతులు దేనికోసం ఇచ్చారు? కేసీఆర్ గారిని విశ్వసించి నమ్మి ఒక ఫార్మసిటీ డెవలప్ చేద్దాం, 18,000 ఎకరాల భూములు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇస్తే నువ్వు ఇవాళ వాటిని ఏం చేద్దామనుకుంటున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటున్నావు. నీ పయ్యావుల కేశవో లేకపోతే ఇంకొకడో నీ ఆంధ్ర పెట్టుబడిదారులకు ఈ భూములన్నింటినీ కూడా దారాదత్తం చేద్దామని చూస్తా ఉన్నావు. ప్రజలు చూస్తలేరా?
ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు. హైడ్రా పేరు మీద ఇలా నువ్వు పేద ప్రజలను గోడు లేని పక్షులు అని చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ నీ అన్నదమ్ములు బిగ్ బ్రదర్స్ పోవడం, హైడ్రా గులగొట్టాలా, బ్రదర్స్ పోవాలా, వాళ్ళ ఆఫీసుల కోసం చర్చలు జరిపి మా వాటా గిది, మా అన్న వాటా గిది, మా పర్సెంటేజ్లు మాకు ఇచ్చేస్తే మీ భూమికి వదిలేస్తాం. ఈ స్థాయిలో హైడ్రాని మీకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకొని మూసీ ప్రక్షాళన పేరు మీద నువ్వు చేస్తున్న నాటకం తెలంగాణ ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఎంతమంది ప్రజలను గూడు లేని పక్షులను చేయాలని కంకణం కట్టుకున్నావు? 16,000 పైచులకు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరుంటారు? సురేష్ గారు మూసి పక్కన 30 గజాల స్థలం నుంచి 100 గజాల లోపే వాళ్ళు ఉండేది. పాపం గుడిసెలు కట్టుకొని గూడు కట్టుకొని పైన కింద కొడుకు తల్లి తండ్రి ఇట్లా ఉంటారు. వాళ్ళ మొత్తం నామరూపాలు లేకుండా వాళ్ళ ఇల్లులు కూల్చేయాలని కంకణం కట్టుకున్నాం. ఎన్ని వేల మంది? 16,000 మంది. దేవాదాయ శాఖ మంత్రి లేకుండా యాదగిరిగుట్ట బోర్డు ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ శాఖకు సంబంధించిన ఆ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? దేవాదాయ శాఖ మంత్రి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్ట? ఉంటే సమ్మక్క సారక్క టెండర్ల ఆమె శాఖ టెండర్లు ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డైవర్ట్ అవుతాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే మంత్రి మరి? ఎస్సీ ఎస్టీ బీసీలు మంత్రులు గారా? బీసీల మంత్రుల్లోకి చొరబడి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకే కావాలి ఆ టెండర్లను గుంజుకుంటున్నాడు అంటే మరి ఆమె కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, ఆమె కూడా అలిగింది కావచ్చు. మరి దానికే కాదు, ఇప్పుడు గీదండి పాపం చేనేత కార్మికుల టెండర్లు 1,200 కోట్లు మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కేటీఆర్ గారు ప్రత్యేకంగా దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి సంవత్సరం 1,200 కోట్లు చేనేత కార్మికులు విడుదల చేసింది. ఈ సంవత్సరం 200 కోట్లు కూడా విడుదల చేయలేదు. అవి కూడా మళ్ళీ ఆమె శాఖలో టెండర్లను తీసుకుపోయి పక్కన కప్పచెప్తున్నాడు. అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. అంటే ఈ రాష్ట్రంలో నిధులకు సంబంధించి ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉంటుందో అవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోవాలా, ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఇక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎవరు కూడా మేము చెప్పింది వినకపోతే మీ మంత్రి పదవి ఉష్క్. అందులో భాగంగానే ఇవాళ ఆమె రాలేదనేటువంటి అర్థమవుతుంది. మీరు ఇవాళ అమృత నిధుల విషయంలో నీ బాంబర్ది సుజన్ రెడ్డి ఏం చేసి ఉండో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. ఎంత పెద్ద స్థాయిలో జూపల్లి కృష్ణారావు గారు మద్యం కుంభకోణం విషయంలో మనం చూసినాం. హాలోగ్రామ్ టెండర్ల విషయంలో 500 కోట్లు ముఖ్యమంత్రికి జూపల్లి గారికే నువ్వెంత అనేటువంటి స్థాయికి పోయింది వాళ్ళిద్దరి మధ్య. ఇక గనుల కుంభకోణం విషయంలో మనం చూసినాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నైరీ టెండర్లు నాకు ఇస్తావా ఇయ్యవా అనేసరికి ఒక రోజు మొత్తం 2 టీవీ ఛానల్ యజమానులు పొద్దు నుంచి సాయంత్రం దాకా బట్టి విక్రమార్క గారి బాగుతం మొత్తం బయట పెట్టిరు. ఇక ఆ తర్వాత మనం చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎపిసోడ్ చూస్తే ఈ ప్రభుత్వానికి ఈ కాంట్రాక్టర్లు టెండర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ హోమ్ నిధుల విషయంలో రోడ్లది హ్యామో నిధుల విషయంలో 13,000 కోట్లు అండి. మొన్న పోయి ముఖ్యమంత్రి గారు సభ పెట్టి ఆడ మా కోమటిరెడ్డి చాలా మంచోడు అది ఇది అని చెప్తున్నాడు కదా. 13,000 కోట్లు. దాంట్లో ఆల్రెడీ కేరళ ఎన్నికలకు మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇక్కడి నుంచే ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో డైరెక్ట్గా కొన్ని సంస్థలకు మాత్రమే నిధులు కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ముందస్తుగా మొబిలైజేషన్ పేరు మీద నిధులు విడుదల చేసి ఆ నిధులు ఎలక్షన్ ఖర్చులకు వాడుకున్నారు. ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలకిచ్చే 6 గ్యారెంటీల అమలుకు ₹1 విడుదల కాదు. 13 హామీలు ఎప్పుడూ అటకెక్కినాయి. 420 హామీలు అమలు కావడం ఇక ఈ కాంగ్రెస్ పార్టీతోని అసాధ్యం. తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ఏ నయంరా నాయన, కేసీఆర్ఏ కావాలా, కేసీఆర్ఏ రావాలా, రేవంత్ రెడ్డి పోవాలా. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుని కానీ ఏ నిరుద్యోగిని కానీ ఏ మహిళని కానీ తట్టి లేపితే సారు నువ్వే రావాలా సారు, మేము తప్పు చేసినాము, ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మినాము, మాయమాటలోని నమ్మినాము, ప్రజలనే కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ దేవుని గుడి కనిపిస్తే ఆ దేవుని మీదకి పోయి పాపం దేవునికి ఇంత మేటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటే వద్దురా నాయన, ఇంకోసారి నా పేరు తీయకు, నా జోలు తీయకు, నా మీద ఒట్లు పెట్టకురా నాయన, నువ్వు ఒట్లు పెట్టి ఎట్లా నువ్వు మోసం చేస్తున్నావే, నీ మోసం మాటలకు నన్నెందుకు బద్నాం చేస్తున్నావురా, నన్నెందుకు నువ్వు రాజకీయాల్లోకి లాగుతున్నావా, దేవుళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి. ఇలా యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి బోర్డు వేసిండు. ఎంతమంది తెలంగాణ వాళ్ళకు, ఎంతమంది యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి లోకల్ వాళ్ళకు అవకాశం ఇచ్చిండు? లేదు. తెలంగాణ రాష్ట్రం అందరం అంతా కూడా ఎల్లో, అదే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పసుపు రంగు అమలుకుంటుంది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా సమైక్యాంధ్రవాదుల పెత్తనం చెలవుతుంది. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తున్నాము, మిగతా వాళ్ళ మాటలు చూస్తున్నాము. అట్లాంటి నాయకులకు సంబంధించినటువంటి చిరంజీవి గారి భార్యకు అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక అమరవీరుల కుటుంబానికి యాదగిరిగుట్టలో అవకాశం ఉండదు, బోర్డు మెంబర్గా. నిరుద్యోగులకు ఉండదు, తెలంగాణ ఉద్యమకారులకు ఉండదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అండి. మొత్తానికి యాదగిరిగుట్ట ట్రస్ట్కి సంబంధించి స్థానికులకు అవకాశం ఇవ్వలేదు, కాకపోతే స్థానికేతరులకు అవకాశం ఇవ్వడం పట్లనే కాంగ్రెస్ యొక్క పాలన ఎట్లా జరుగుతుంది, అక్కడ ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఆట ఆడుతున్నారు అనేది దీన్ని బట్టే క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి దత్తాత్రేయ గారు చెప్తున్నటువంటి అంశం. రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏదైతే గొంతు
ఏదైతే గలం విప్పితే ఆ గొంతును నొక్కే ప్రయత్నంలో భాగంగా కేసులు పెట్టడం కావచ్చు, ఆర్ఎస్పీ కావచ్చు, ఆయనకు సంబంధించి గన్మేలను తగ్గించడం కావచ్చు, అభద్రతా భావానికి గురి చేసినా కూడా ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకే నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పడం కావచ్చు, స్కామ్ల గురించి బయటపెట్టడం కావచ్చు. ముఖ్యంగా ఆయన భార్యకు సంబంధించి ఇష్యూ కూడా ఏదైతే డైరెక్టర్గా ఉన్నటువంటి ఆమెను తక్కువ స్థాయి ట్రాన్స్ఫర్ చేయడం ఎట్లా చూస్తారు అసలు ఏంటి? సురేష్ గారు, గడిచిన 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం నిట్టనిలు దోపిడీ చేస్తున్నది. ఇక మామూలుగా అడ్డు అదుపు లేని దోపిడీగా ఇప్పుడు అర్థం కాదు తెలంగాణ సమాజానికి, పౌర సమాజానికి కొంతకాలం తర్వాత అర్థమవుతుంది. అంత దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. రెండో వైపున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మోసాలు ప్రజలకు అర్థమైపోయింది. వీటిని ఎప్పటికప్పుడు వీళ్ళ దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని, దాష్టికాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే వీళ్ళు గడిచిన 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అందులో జర్నలిస్టుల మీద కేసులు పెట్టిండ్రు, నీకు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద కేసులు పెట్టిర్రు, టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నాయకత్వం మీద కేసీఆర్ గారిని మొదలుకొని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా స్థానికంగా ఎక్కడికక్కడే నాయకత్వం మీద అక్రమ కేసులు బనాయించి మొన్ననే చూస్తుంది. సింగరేణి కుంభకోణం మీద గట్టిగా మాట్లాడినందుకు బాల్క సుమన్ని 2 సార్లు అక్రమంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టింది. అయిపోయింది. ఇదే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి కాబట్టి అడిషనల్ డీజీపీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక గురుకుల వ్యవస్థని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఆయనకు సమాజం పట్ల ఉన్నటువంటి కన్సర్న్ తోటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ అరాచకం మీద ఎప్పటికప్పుడు ఒక ఎఫెక్టివ్గా సమాజానికి అర్థమయ్యేటట్టుగా సాక్షాధారత పూసగుచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. సమాజం ముందు ఎప్పటికప్పుడు వీళ్ళ దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని, వీళ్ళ దాష్టికాన్ని ఎండగడుతున్నాడు. దాన్ని భయపెట్టించడం కోసం ఆయన సెక్యూరిటీని తగ్గించారు. ఆయన వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని నిబంధనలు అన్ని పక్కకు పెట్టి ఉంచారు. దాన్ని చేసిన తప్పును సమర్థించుకోవటానికి ఎంత స్థాయికి దిగజారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కరి సెక్యూరిటీని మీద చేయలేరు కదా. దాన్ని సమర్థించుకోవటం కోసము ఆయన స్థాయిలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులకి ఎస్ఆర్సి, దాన్ని సెక్యూరిటీ రీజియన్ కమిటీ అని ఒకటి ఉంటుంది పోలీస్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో, అది సమావేశం అవుతుంది. ఆ పోలీసు మాజీ అధికారులకు, వీళ్ళకి అందరికి కూడా సెక్యూరిటీని తగ్గిస్తుంది. అంటే మేము ఇలా ఒక్కొక్కరికి చేయలేదు, మొత్తం మాజీ అధికారులు, మాజీ డీజీపీలు అందరికి ఇట్లనే చేసామని చెప్పేసినటువంటి ఒక దిక్కుమాలిన వాదన కోసం, ఇది సమర్థించుకోవడం కోసం చేసే పని. రైట్, తప్పనిసరిగా ఇటువంటి ఏం చేసినా కూడా అన్నిటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. లాస్ట్కి ఎక్కడికి దిగజారంటే ఆయన సతీమణి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి లక్ష్మీబాయి మార్కెట్, ఆమెకే రాజకీయాలు లేవు. ఇంత రాజకీయంగా అంతకుముందు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా ఆమె కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడూ బయటపడలేదు. ఆమెకు ఎన్నడూ ఇంత ఇబ్బంది జరగలేదు. ఇవాళ ఆమె మార్కెటింగ్ డైరెక్టర్గా ఉంటే ఈయన మీద కక్షకు ఉంది. ఈయనని మానసికంగా ఈయన మీద ఒత్తిడి పెంచడం కోసం ఆమెని నిన్న అప్పటికప్పుడే ఆగ మేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడి నుంచి. నిజంగా ఇదే ఇప్పటికి ఉన్నారు. ఇదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి వైఫ్ శైలజారామయ్య, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ప్రమోషన్ ఉంటుంది. ఆమె కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆమె పట్ల ఒక సీనియర్ ఆఫీసర్ తక్కువ కానీ ఇంకో రకంగా కానీ చూపించాలి. ఆమె స్థాయికి తగ్గట్టు గౌరవంగా, ఆమెకు ఎక్కడ గౌరవంగా, ఆమెను ఎక్కడ ఏ పదవిలోనో ఏముందో ఆ విధంగా ఆమెను చేసి ఆమె పని ఆమెను చేసుకునేటువంటి ఒక మంచి కండిసివ్ వాతావరణాన్ని కల్పించింది. రాజకీయాలు వేరు, ఉద్యోగాలు వేరు. వాళ్ళ గింత దౌర్భాగ్యం, మా గింత దిక్కుమాలి. ఎందుకు అంటే వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు ఒక టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీకి వాళ్ళ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనను దెబ్బతీయటం కోసం ఆయనతో పాటు ఇంకా మాలాంటి వాళ్ళందరినీ ఏదో ఒక రూపంలో ఒత్తిడి పెంచి వాళ్ళ పబ్బం గడుపుకొని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము,
ప్రశ్నించేటటువంటి వాళ్ళని ప్రశ్నించే గొంతులు నొక్కాలనుకోవటము ఇవన్నీ దిక్కుమాల ప్రయోగాలు చేస్తున్నారు. రైట్ అండి. మళ్ళీ ఒక్కటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ సమాజం అనేది తెలంగాణ ప్రజలనేటటువంటి వాళ్ళు ఇటువంటి దిక్కుమాల ప్రయోగాలకు భయపడేటోళ్ళు కాదు. మీలాంటి చిల్లర మల్ల ప్రయోగాలకు భయపడి వానికి వీనికి తల వంచేటోళ్ళు కాదు. ధిక్కారం మా ఆత్మ మా రక్తంలోనే ఉన్నది. రైట్ అండి. తిరుగుబాటు మా రక్తంలోనే ఉన్నది. ఓకే. ప్రశ్నించడము తిరుగుబాటు చేయడం ధిక్కారము మాకున్నటువంటి ఆయుధాలు. రైట్. వాటికి దేనికి రాచిపడం అదే అయి ఉంటే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణలో ఆ రోజు 369 మందిని ఇదే కాంగ్రెస్ పార్టీ కాల్చి రైట్ అండి. భయపడలే. ఓకే అండి. తెలంగాణ మొన్న మలి దశలో కూడా ఎన్ని 2004 నుంచి 2014 దాకా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నిందో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నేపథ్యంలో వాటన్నిటిని కూడా మేము చవి చూసినాం, భరించినాం. వాటన్నిటినీ ఎదుర్కొని ధిక్కరించి నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ దిక్కుమాల ప్రయోగాలకు భయపడతామా? భయపడేది లేదు. థ్యాంక్ యూ అండి రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఖచ్చితంగా వ్యక్తిగత రాజకీయ కక్షలకు ఏ రోజు కూడా బీఆర్ఎస్ సర్కార్ పోలేదు. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ చేస్తుందంతా మొత్తం వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపులకే పాల్పడుతుంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా దాన్ని ఎదురొడ్డి నిలదొక్కుంటుంది, ఖచ్చితంగా ప్రధానంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.